శ్రీ గోవర్ధన్ సేవా సంఘం తరఫున అందరికీ నమస్కారం. మన గోశాలకి విశాఖపట్నం నుండి ఈ 3 ఆవులు చాలా వీక్గా వచ్చాయి. మన గోశాలలో ఉంటున్న మిగతా ఆవులు కూడా యాక్సిడెంటెడ్ వుండెడ్ అయినవే మరియు కబేళాల నుండి వచ్చినటువంటి ఆవులే. వాటిని వైద్యుల పరిరక్షణలో చికిత్స చేస్తూ వాటి చివరి మజిలీ వరకు ప్రయాణం చేస్తున్నాం. ఈ గోశాల ప్రారంభించి నేటికి పుష్కర కాలం. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలతో కూడిన మంచి విషయాలు నేర్చుకున్నాం. ఒక ముఖ్య విషయం, ఈ ప్రపంచంలో గోమాతలు అన్ని మతాల వారికి అమ్మ తర్వాత అమ్మగా పాలిచ్చి మనం ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు సృష్టించినటువంటి జీవి. మనం వాటిని నిర్లక్ష్యం చేసి మన తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్కి పంపించినట్లుగానే వాటి అవసరం తీరగానే విడిచిపెడుతున్నాం. ఆ గోమాతలు రక్త మడుగుల్లోకి వెళ్ళిపోతూ బలిదానం గావింపబడుచున్నాయి. అటువంటి గోమాతలను మన గోశాల తీసుకుని వచ్చి వాటిని సంరక్షణ చేస్తున్నాం. మీరే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే నా దగ్గర సమాధానం లేదు మిత్రమా. కానీ గోమాతలు లేకపోతే మన జీవన మనుగడే అగమ్య గోచరంగా మారుతుందని తెలుసుకున్నాం. ఆ గోమాతలు పాలిస్తూ వాటి ప్రాణం పోయిన తర్వాత కూడా వాటి యొక్క చర్మం, మాంసం ఉపయోగపడే విధంగా మన పరిజ్ఞానాన్ని పెంచుకున్నామే కానీ మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఆ గోమాతలను క్షేమంగా చూడాలని నా ఈ చిన్న ఆశ మిత్రమా. రండి, మన అమ్మ వంటి అమ్మాయిన గోమాతలను రక్షించుకుందాం. తప్పుగా మాట్లాడితే క్షమిస్తారని అర్థిస్తున్నాను. జై గోమాత, జై జై గో.